మహిళలు మహారాణులు ఆకాశంలో సగం అవనిలో సగం అయినటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని ఒడిశా భూభాగంలో సముద్ర మట్టానికి 4900 అడుగుల ఎత్తునున్నటువంటి మహేంద్రగిరి హిల్స్ పై ఇక్కడ పాండవుల వనవాసం చేసేటప్పుడు నిర్మించినటువంటి దేవాలయాలు ఉన్నాయి. అప్పట్లోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి కుంతి దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఆ దేవాలయాన్ని మహాశివరాత్రి పర్వదినాన అంటే తొలి గడియల్లో దర్శించినందుకు లక్షల సంఖ్యలో భక్తులు ఈ పర్వతాల మీద రావడం జరుగుతుంది. నడక మార్గాన్ని సైతం లెక్క చేయకుండా కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ఈ పర్వదినం కోసం పరితపించే భక్తులు కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం భక్తులంతా కూడా ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము అరసపాడ గ్రామం నుంచి, మరి నందిగో మండలము, శ్రీకాకుళం జిల్లా. ఇది రెండోసారి రావడము. ఇది పెద్దల నిర్ణయం ఏంటంటే మనకి మానవజలం ఎత్తి మహేంద్రం వెళ్ళి చూడాలనేసి ఒక అనుకూలంగా అన్నారు కనుక ఇక్కడ వచ్చి చూసాము. చాలా అద్భుతంగా ఉంది. జనాలు చూస్తే చాలా కోట్లాది మంది వస్తున్నారు. ఇక్కడ ఒక గుడులు దర్శనంతో పాటు ఉదయించే సూర్యుడిని చూసేందుకు కూడా చాలా మంది వెయిట్ చేస్తారు. నిజమేనా? చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సూర్యుడు కూడా ఒక అద్భుతంగా కనిపిస్తుంది. తొలిసారి చూశాను నేను, మళ్ళీ చూడాలని వచ్చాను. ఇక్కడ శివాలయం ఉందా లేకపోతే ఏ ఆలయాలు కొలిదీరున్నాయి? కుంతీదేవి కోవిలి, భీముడు కోవిలి, అర్జునుడు మన ఇవన్నీ తొలిసారి చూశాను. ఇప్పుడు చూడాలని వచ్చాను. కుంతీదేవి కోవిలికి వచ్చాను, దర్శనం చేస్తున్నాను. ఎన్ని వేయి ప్రయాసాలు పడి ఇక్కడికి వచ్చింటారు. రహదారి మార్గం చూస్తే కూడా నడవడానికి కూడా అనువై కాదు. గతంతో పోలిస్తే కొంత మౌలిక సదుపాయాలు కూడా బాగానే ఉన్నాయి. చాలా సదుపాయంకరంగా ఉంది. రోడ్లు బాగానే ఉన్నాయి. ఇన్నాళ్ళు మేము అప్పుడు 20 సంవత్సరాల కిందట వచ్చాను. చాలా దినుగుండేది. ఇప్పుడు చాలా సౌకర్యంగా ఉంది. 20 సంవత్సరాల కిందట వచ్చేటప్పుడు వాటర్ కూడా కొద్ది ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు వాటర్ కూడా శుభ్రంగా అందుతుంది. చాలా శుభ్రంగా జరుగుతుంది. మాకు అంటూ భక్తులకు ఇబ్బంది అంటూ లేదని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మహేంద్రగిరి హిల్స్ పై కొలువు తీరినటువంటి కుంతి దేవాలయంతో పాటు ధర్మరాజు, భీముడు దేవాలయం దర్శించేందుకు వచ్చిన గతంలో మాత్రం ఈ ఆలయాలకు రావాలంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం మాత్రం అటువంటి పరిస్థితులు మాత్రం పూర్తిగా మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం ఒడిశా. అమ్మ, ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ ఏ దేవాలయాలు ఉన్నాయి? ఇక్కడ ఏ దేవాలయాలు ఉన్నాయి? శివరాత్రి కదా, శివాలయం ఉందా ఇక్కడ? ఉంది. ఇక్కడ ఇంకే దేవాలయాలు ఏ దేవాలయాలు ఉన్నాయండి ఇక్కడ? ఎందుకు వచ్చారు? మేము గుడికి వచ్చాం సార్. శివుడి దేవాలయం ఈరోజు మంచి రోజు అని చెప్పేసి నడుచుకుంటూ వచ్చాం. అంటే ఈ రోజు శివరాత్రి తొలి గడియల్లో ఈ దేవాలయాలు దర్శించుకుంటే మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది కనుక అందరము పూర్వం పెద్దల నుంచి ఇదే నిర్ణయం, దాన్ని బట్టి అట్లా వస్తున్నాము. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? నర్సంపేట నుండి వచ్చామండి. ఇక్కడ చాలా మహాపర్వదినం ఈరోజు శివరాత్రి. ఈ శివరాత్రిని చూడడానికి ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేశారు. ఇది మొదటిసారిగా శివరాత్రి రోజు జరిగే యాత్ర. వేరే ఇంకేమీ ఉండదు ఇక్కడ. ఇది ఒక ఎడారి లాంటిది. చెట్లు, పొట్లు, సేమలు అన్నీ దాటుకుని వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఎన్ని కిలోమీటర్ల నడక మార్గం రావాల్సింది? ఇటు వాహన సదుపాయాలు లేవు. ఇంత ఎత్తైన కొండ మీదకి రావడానికి ఎప్పుడు బయలుదేరారు? ఎప్పుడు చేరారు? మేము ఉదయం 10:30 బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసరికి 11 అయింది. అలాగా ప్రయాణిస్తూ వస్తూ 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 శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ దేవాలయాలు, శివరాత్రి అంటే శివాలయాలకు ఎక్కువ మంది పరుస్తుంది. కానీ ఈ మహేంద్రగిరి కొండల మీద ఏ దేవాలయాలు కొలువుదీరు? ఇక్కడ ఇదే ఫస్ట్ టైం మేము రావడం. చాలా హ్యాపీగా ఉంది. ఆ కోవులు ఈ కోవులు అని కాదు, మాకు యాక్చువల్గా మాకు ఏది తెలియదు. అలాగే ప్రజలు వస్తున్నారు, ఎక్కువ జనం వస్తున్నారు. సరదా టూరిస్ట్ ప్లేస్ లాగా ఉందనేసి వచ్చాం. దైవ భక్తి ఉట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇక్కడ ఒక స్థిరత్వమైన కట్టడం నిర్మాణం ఏమి లేదు. కొండల్లోనే ఆ చెట్ల కిందే కూర్చోవాలి. ఆ కూర్చుని నిరీక్షణ కారణాలు ఏంటి? అసలు ఎందుకు నిరీక్షిస్తారు ఇక్కడ? ఇక్కడ సూర్యుడు మార్నింగ్ వస్తాడట, అది చూడడానికి అనేసి మేము ప్రత్యేకంగా వచ్చాం. చలి ఒక పైపు వేస్తుంది, నిలువు నీళ్ళలేని ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ఉండడం సాధ్యమా? సాధ్యం కాదు. కానీ ఈ మంచు ప్రదేశంలోన ఏదో మేము చూడాలి, చెయ్యాలని దైవ భక్తితో వచ్చాం. భక్తి తత్పరత వారికి ఎన్ని అసౌకర్యాలు కూడా అతిక్రమించి ఈ కొండల్లో కొలువుదీరినటువంటి ఆ దేవాలయం దర్శించుకోవడంతో పాటు ఉదయించే సూర్యుడు అంటే పొడమని చీల్చుకుంటూ వచ్చినట్టు ఆ సూర్యోదయం అద్భుత దృశ్యాన్ని చూసేందుకు కూడాను వీరంతా రాత్రంతా పడిగా అంటే జాగారం అంటే ఎలా ఉంటుంది అన్న విషయం
కొండల మీద ఉన్నటువంటి ఆ దేవాలయాలను దర్శించుకున్న తర్వాత వారు పడిన వెయ్యి ప్రశ్నలు కూడా వారు మర్చిపోయే పరిస్థితి. ప్రస్తుతం మాత్రం దైవం అంటే భక్తి తర్వాత ఇక్కడ పూర్తిగా ఉట్టించారు. ఎంత దూరం నుండి వచ్చారు, ఇక్కడ ఏం చూడడానికి వచ్చారు? ఈ గుంటూరు మన ఎక్కడ నుండి వచ్చారు, ఏం చూడడానికి? సార్ మేము శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నుంచి వస్తున్నాము. అయితే ఇక్కడ నుంచి మేము మార్నింగ్ 10 గంటలకు బయలుదేరాం. అవన్నీ చూసుకుని ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ నడక మార్గం కూడా చాలా బాగుంది. ఇంతకుముందు మేము 11 సంవత్సరాల క్రితం వచ్చాం. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు కూడా మేము నైట్ 8కి స్టార్ట్ చేసి 3 గంటలకు చేరాం. కానీ అప్పుడు అనుభూతి తీరు, ఇప్పుడు చాలా బాగుంది. గతంలో ఈ ప్రాంతాన్ని ఒడిశా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన, ఇప్పుడు మాత్రం తెలుగు భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు అన్నట్టు. దీంతో ఈరోజు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని అనుకోవచ్చా? మౌలిక సదుపాయాలు అంటే రహదారుల నిర్మాణం ఇవన్నీ కూడా బాగా చేసిందే గతంతో పోలిస్తే? అంతే కదా సార్. అప్పుడు మేము వచ్చినప్పుడు అంతా మట్టి రోడ్, ఇప్పుడు అంతా తార్ రోడ్. సగం వరకు బండితోనే వచ్చాం. మిగతా కాలినడక 6-7 కిలోమీటర్లు నడుచుకుని వచ్చాం. చూస్తే కనుక శివరాత్రి పర్వదినాన్ని వృద్ధులు జరుపుకుంటారు. అంతేగాని ఈరోజు యువకులు కూడా ఈ శివరాత్రి పర్వదినాన ఈ మహేంద్రగిరి పర్వతపై కొలువుతున్నటువంటి ఆ దేవాలయం దర్శించుకో ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఏ ఏ దేవాలయాలు ఉన్నాయి? మీరు ఎప్పుడు బయలుదేరారు? ఇక్కడికి రావడానికి ఎన్ని వెయ్యి ప్రయాసాలు పడ్డారు? మేము ఈవినింగ్ 3కి బయలుదేరాం. అక్కడ శ్రీకాకుళం నిమ్మడ దగ్గర నుంచి ఇక్కడ విశిష్టత తెలుసుకొని అందరం వచ్చాం. అంటే ఏ విశిష్టత మీకు ఇక్కడ తెలిసింది? ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడికి వచ్చాక ఫస్ట్లో ఎక్కడానికి చాలా కష్టపడ్డాం. అలా దేవుని దైవస్మరణ చేసుకుంటూ పైకి వచ్చాం. దానితో ఫస్ట్ ఈ గుడికి రావాలంట, కుంతిదేవి గుడికి. దీని తర్వాత ఇక్కడ కొంచెం మీద స్నానం చేసి పైకి వెళ్తాం. శివరాత్రి కదా, శివ దేవాలయం దర్శించుకుంటుంటే భక్తి ఎవరైనా పైచేస్తారు. కానీ ఇక్కడ కుంతి, అర్జునుడు, ధర్మరాజు ఇలాంటి దేవాలయాలు ఎప్పుడైనా విన్నారా మునిపెన్నాడు? ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తాం. మాకు దేవుడి గురించి అంత పెద్దగా తెలియదు, కానీ మేము అందరూ చెప్పడం బట్టి వచ్చాం. దానితోడు మా వయసు కాకుండా మాకన్నా చాలా పెద్దోళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు నడలేని పరిస్థితుల్లో కూడా పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుని వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది ఇలాగా గండాయత్తు రోడ్లో కాకుండా ఇలాగ బోరవ మీద అలాగ మందస మీద వెళ్ళి అది చాలా లాంగ్ అలాగే వస్తాం చాలామంది. అది కూడా రోడ్డు బాగోలేదు, కానీ అయినా ఆడవాళ్ళు పిల్లలని తేడా లేకుండా అందరూ ఈ దయ గురించి మొత్తం 100 మంది వస్తాం. శివరాత్రి పర్వదినాన మహేంద్రగిరి హిల్స్ పైన ఉన్నటువంటి ఆ దేవాలయాలు చూడాలన్నటువంటి ఒక భక్తి తత్పరత మిమ్మల్ని ఈ వెయ్యి ప్రసాల దూరం ఇక్కడ తెచ్చిందా? అలాంటిదే అదే. చూస్తే కనుక మహాశివరాత్రి పర్వదినాన ఈ మహేంద్రగిరి కొండపై ఉన్నటువంటి కుంతి, ధర్మరాజు, అర్జునుడు దేవాలయాలతో పాటు కుంతి చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆ శివాలయం దర్శించుకుంటే వారి కోరిన కోరికలు తీరుతాయి. ఈ దేవాలయం మాత్రం మొత్తం ఇంత పర్వత శ్రేణిపై నిర్మించబడింది. అంటే కొన్ని తరాల ముందు నిర్మించినటువంటి ఈ దేవాలయం నేటికి కూడా చెక్కు చెదరకుండా సంరక్షించబడుతున్నాయి. అంటే ఆ దైవేచ్ఛ ఆ దేవాలయంకి అండగా నిలుస్తుంది. అంటే చుట్టూ అటవీ ప్రాంతం, మనుషులు సాధారణ రోజుల్లో వచ్చే పరిస్థితి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం మాత్రం భక్తులు తాకిని దృష్టిలో పెట్టుకొని రహదారి సౌకర్యంతో పాటు ఆలయాల అభివృద్ధి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడమే ఈ పర్వత శ్రేణిపై కొలువుతీరినటువంటి ఆలయకి పూర్వవైపు వచ్చిందని చెప్పుకోవచ్చు. సామంతుల హయాంలో ఈ దేవాలయాన్ని కూల్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఆ దైవం అడ్డుకుంది. ప్రస్తుతం మాత్రం మహేంద్రగిరి హిల్స్పై ఉన్నటువంటి ఈ దేవాలయంలో కొలువుతీరినటువంటి శివుడిని, అదేవిధంగా ఆ శివుడిని ప్రతిష్ఠించినటువంటి కుంతి, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, అదేవిధంగా నకులు, సకలదేవులు నిర్మించినటువంటి దేవాలయాలను కూడా చూసి పరితపిస్తున్నారు. ఈ భక్తి తత్పరత మాత్రం తమ పడినటువంటి కష్టాలన్నీ కూడా మర్చిపోయేందుకు దోహదపడుతున్న వారు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహేంద్రగిరి హిల్స్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.
వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.